హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార కమిటీ అనేది మొన్నటి వరకు మనందరికీ తెలిసిందే. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ దేశ చరిత్రలో, దేశ రాజకీయ పార్టీల చరిత్రలో జనసేన పార్టీ ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టి మెంబర్షిప్ టు లీడర్షిప్ అనేటువంటి ఒక ఇదిని తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్తో దాదాపు 35,000 నుంచి 40,000 అప్లికేషన్స్ వచ్చాయి. జనసేన పార్టీలుగా మేము ఈ విభాగాల్లో పనిచేయాలనుకుంటున్నాము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి సాధారణ కార్యకర్త కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలతో పాటు ఒక అర్జీని పంపించినటువంటి పరిస్థితి, దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. దీంట్లో నిజంగా చెప్పాలంటే నార్మల్గా లేదు. ఎవరు ఏమైనా అనుకోండి, కానీ ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో చేయబట్టారో నాకైతే తెలియదు, కానీ నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నా. అటు అనంతపురం నుంచి అటు రాయలసీమ, లేదంటే చిత్తూరు నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, అరకు, పాడేరు, ఇచ్చాపురం వరకు కూడా సాధారణ కార్యకర్తలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఇంత గుండెల్లో పెట్టుకునేటువంటి పరిస్థితి ఉందా? ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగాల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఎంత అద్భుతంగా ఆదరిస్తున్నారా అనిపించింది. అంటే కొంతమంది రీసెంట్గా మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారిని ఒక కమ్యూనిటీకి మాత్రమే పరిమితం చేయాలనేటువంటి ముద్ర వేయాలని కొంతమంది, దళితులకు వ్యతిరేకంగా చేయాలనేటువంటి ఇంకొంతమంది కుట్రలు, మైనారిటీలకు దూరం చేయాలనేటువంటిది ఇంకొంతమంది వేస్తున్నటువంటి ప్లాన్స్ ఇవన్నీ చూస్తున్నాం. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం నాకైతే ఎక్కడా కనిపించలే. నిజంగా చెప్పాలంటే కాపులు 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 పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి అని అనుకున్నారు, కానీ నిజంగా జనసేన పార్టీకి 80 నుంచి 90% మార్క్ మై వర్డ్స్, నేను చూసిన దాంట్లో 80 నుంచి 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు ఎక్కువ స్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యంగా ఆయన ఆలోచనల్ని, ఆయన చేసేటువంటి కార్యక్రమాలని గుండెల్లో పెట్టుకున్నారు. అది వాళ్ళ పార్టీ, ఇది వీళ్ళ పార్టీ, ఈ కులానికి ఆ కులానికి, ఈ మతానికి ఆ మతానికి అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా లేదు. అంత బలంగా నిజంగా చెప్పాలంటే ప్రాంతాలకు అతీతంగా, అటు తెలంగాణ కావచ్చు, అటు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు అక్కడ కూడా పెట్టాలనేటువంటిది ఇప్పటికే వస్తున్నటువంటివి. డెఫినెట్గా అక్కడ కూడా పెడతారనేది అయితే నాకైతే సమాచారం ఉంది. ఇకపోతే ఇలాంటి అద్భుతమైనటువంటి లీడర్షిప్ని, అంటే నేను చూసా ఒక చిన్న కూలి పని చేసుకునేటువంటి ఒక ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూలి పని చేసుకునేటువంటి ఒక అతను కూడా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ తరఫున నేను ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్, నాకు ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన ఆలోచనలు కానీ, ఆయన చేసేటువంటి పనులు కానీ, జనసేన పార్టీ విధి విధానాలు కానీ నాకు చాలా ఇష్టం అని చెప్పి నాకు ఏదన్నా పదవి ఇస్తే నేను డెఫినెట్గా నా విలేజ్లో, నా వార్డులో నేను పనిచేసుకుంటా, నా బూత్లో నేను పనిచేసుకుంటా. లేదంటే కొంతమంది యువత, జెన్జీ యువత, అసలు ఎస్పెషలీ జెన్జీ యువత ఈ రేంజ్లో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. అంత అద్భుతంగా, ముఖ్యంగా మహిళా యువతులు కూడా చాలామంది, జెన్జీలో పుట్టినటువంటి వాళ్ళు కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారి, అది కూడా ఎస్సీ సామాజిక వర్గం నుంచో, లేదంటే ఎస్టీ సామాజిక వర్గం నుంచో, మైనారిటీ సామాజిక వర్గాల నుంచి కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీకి సంబంధించి మాకు ఏదైనా పదవి ఇస్తే మేము కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు చాలా బలంగా నిలబడి పనిచేస్తాం అనేటువంటి దాన్ని తీసుకెళ్లారు. మామూలుగా లేదు. కాకపోతే నాకు ఇక్కడ వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, ఇన్ని 40,000 అప్లికేషన్స్ వచ్చాయి. దీన్ని ఎలా దీన్ని చేస్తారు, విభజిస్తారు, దీంట్లో వాళ్ళని ఎలా గుర్తిస్తారు అనేదే చాలా చాలా పెద్ద క్వశ్చన్. వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళని ఎలా కాపాడుకుంటారు, ఎలా వాళ్ళని యూజ్ చేసుకుంటారు అనేది ఒక పెద్ద సవాలే. అంత ఈజీ కాదు. 40,000 అప్లికేషన్స్ కేవలం పవన్ కళ్యాణ్ గారే అన్నీ చూడాలంటే తెలియదు, కానీ కింద క్యాడరు ఎవరైతే ఆయన స్టాఫో, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీస్ టీము ఇంకొకళ్ళు చెక్ చేసే దాంట్లో ఎలా ఉన్నాయి, కొన్ని చాలామందికి చాలా రకాలుగా ఉంటాయి. వాళ్ళని ఎలా గుర్తిస్తారు, వాళ్ళని ఎలా కాపాడుకుంటారు, వాళ్ళని అంత నిజాయితీతో ఉండేటువంటి వ్యక్తులని ఎలా, కొంతమంది అయితే ఆర్మీలో చేసి రిటైర్ అయినటువంటి వ్యక్తులు కూడా దేశానికి ఎలా సేవలు అందించామో పవన్ కళ్యాణ్ గారికి కూడా అంత నిస్వార్థంగా మరొక
ఒక సైనికుడిగా నేను కూడా బోర్డర్లో ఎలా మన దేశం కోసం కష్టపడ్డానో అలా జన సైనికుడిగా నేను కూడా ఉండాలని కొంతమంది వచ్చారు అనంతపురంలో. చాలామంది చాలా రకాల విభిన్నమైనటువంటి జాతులు సంస్కృతుల నుంచి వచ్చినటువంటి వ్యక్తులను చూస్తే నిజంగా నాకు అనిపించింది, పవన్ కళ్యాణ్ గారు మీరు మామూలు వాళ్ళు కాదండి, మీరు మీ ఆలోచనలు ఎంత బలంగా వాళ్ళ గుండెల్లో నింపారో వాళ్ళ నరనరాన్ని నింపారో అని అనిపించింది. అంత ఈజీగా పోయేది కాదు. చాలామంది అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ ఏం లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి ఏయో తగ్గించేటువంటి ప్రయత్నంలో మాటలు మాట్లాడచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది ఎలా ఉంది ఏంటి అంటే నిజంగా చెప్తున్నాను కదా, ఈ కమిటీలు అయ్యి చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే భారతదేశంలో నాకు తెలిసి జనసేన పార్టీ లాంటి పార్టీ ఇంత స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ గారు 12 ఏళ్ళు ఎందుకు ఆగారో ఇప్పుడు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. వాళ్ళల్లో నాయకత్వ లక్షణాలు నింపటమే కాదు, వాళ్ళకి అంటే ఒక సమస్యని ఎత్తి చూపించడమే కాదు, ఆ సమస్యని పరిష్కరించడం కూడా. నేను చాలామంది యువత, జెన్జీ యువతని కొన్ని విధాలుగా నేను అక్కడ పబ్లిక్ బైట్స్ ఇంకొకటి తీసుకుని అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని, ఈ సమస్య ఉంది, దీని మీద మేము దీని పరిష్కారం కూడా మేమే చూసుకుంటున్నాం, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయాలనుకుంటున్నాం అనేది వాళ్ళే ఆ సమస్యను చూసుకోవటం, ఆ సమస్యను లేవనెత్తడం, దాన్ని పరిష్కారానికి కూడా ఏం చేయాలి అనేది కూడా వాళ్ళ ఒక ఆల్టర్నేటివ్గా 2-3 అభిప్రాయాలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే నాయకత్వాన్ని, రేపటి తరానికి సంబంధించినటువంటి లీడర్షిప్ని అంటే మనం ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ ప్రత్యేకించి చూడాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర వెళ్తే కొన్ని కుటుంబాల కబంధ హస్తాల్లో ఉంటుంది, రాయలసీమకి వెళ్తే కొన్ని కుటుంబాల కబంధ హస్తాల్లో వాళ్ళ రాజకీయ నాయకులు, వాళ్ళ పరిపాలన అంతా కూడా ప్రజలంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటారు. సర్పంచ్గా గెలవనివ్వండి, ఎంపీగా గెలవనివ్వండి, ఎమ్మెల్యేగా గెలవనివ్వండి, ఏ పని అయినా చేయనివ్వండి, వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ కబంధ హస్తాల్లోనే పని చేయాలి, లేదా పని చేయలేరు. కానీ ఒక ఇండివిజువల్ పర్సన్, ఒక కూలి పని చేసుకునేటువంటి వ్యక్తి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అంట, జనసేన పుణ్యమా అంట, రాజకీయాలలో ఒక మంచి మార్పు తీసుకురావటం కోసం ప్రతి ఒక్కరికి ఇలాంటి అవకాశాలు కూడా ఉంటాయా అనేటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు నాంది పలికారు. సో డెఫినెట్గా దాని రిజల్ట్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. బట్ ఎలా ఎప్పుడు వాళ్ళని ఉపయోగించుకుంటారు, ఎలా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళకి పదవులు ఇస్తారు అనేదే ఇది చాలా పెద్ద టాస్క్. వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళేం బాధపడేటువంటి వ్యక్తులు కూడా లేరు. నేను చూసిన వాళ్ళలో ఎవరో కొంతమంది 10 రూపాయలు చేసి 100 రూపాయలు ప్రచారం చేసుకునేటువంటి వ్యక్తులు ఉంటారు. ఇలా 100 రూపాయలు పని చేసి కూడా 10 పైసలు కూడా ప్రచారం చేసుకునేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సామాన్య కుటుంబాలు, ఎంప్లాయీస్, ఆ పని చేసుకునే వాళ్ళు, ఆటో డ్రైవర్లు, వీళ్ళు వాళ్ళు ఒకటని కాదు, అసలు అన్ని విభాగాల్లో ఐటీ ఎంప్లాయీస్ నుంచి అసలు చాలా రంగాలు, నాకు తెలిసి అన్ని రంగాల్లో ఉన్నటువంటి, అంతే ఇది జనసేన పార్టీకి ఒక అదృష్టంగా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ లేనటువంటి అదృష్టం వీళ్ళ రూపంలో కలిగింది. బట్ వీళ్ళని ఎలా ఉపయోగించుకుంటారు, ఎలా గుర్తిస్తారు అనేదే నాకు కొంచెం అనిపించింది. సో ఏదేమైనా సరే ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. న్యూ ఏజ్ పాలిటిక్స్ అనే దాన్ని తీసుకొచ్చారు. దానికి ఇది గనక జరిగి అద్భుతంగా రేపొద్దున కమిటీలు వస్తే మాత్రం జనసేన పార్టీని నేను చాలా క్లియర్గా చెప్తున్నా, కొన్ని వందల, అంటే ఇప్పుడు ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంతే, కానీ ఒక 100 సంవత్సరాల వరకు జనసేన పార్టీని, జనసేన పార్టీ సిద్ధాంతాలను, స్ట్రక్చర్ని ఎవ్వరూ కదపను కూడా కదపలేరు. ఆ రేంజ్లో జనసేన పార్టీ వెళ్ళబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి.